పోలీసులు ఆనంద ఇంటికి వచ్చేసరికి అందరూ కూడా హాల్లోనే ఉంటారు. ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు అని ఆనంద అడుగుతూ ఉంటే అది విశాల్ కనపడట్లేదు, తను చాలా రోజుల నుంచి మిస్ అయ్యాడు అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు. ఇక తను కూడా ఇక్కడికి రాక చాలా రోజులైంది అని ఆనంద చెప్తూ ఉంటుంది. అవును, తను ఎక్కడో మిస్ అయ్యాడు, అందుకని తన గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశాం. తను మిస్ అయిన రోజు మీ ఇంటికే వచ్చాడు అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు. ఇక అది విని అందరూ కూడా షాక్ అవుతూ ఉంటే అనన్య, కాంచన మాత్రం టెన్షన్ పడిపోతూ ఇక విషాన్ని చంపిన విషయం గుర్తు చేసుకుని ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ దొరికిపోయామా ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక అందుకని విశాల్ మిస్సింగ్ గురించి మీ ఇంట్లో అందరినీ కూడా నేను ఎంక్వైరీ చేయాలి అని ఎస్ఐ అంటూ ఉంటే ఆనంద ఏం మాట్లాడకుండా ఉంటుంది. ముందుగా మీ ఇంటి కోడలు శరణ్యను మేము స్టేషన్కి తీసుకెళ్ళి ఇంటరాగేట్ చేయాలి అని ఎస్ఐ అనేసరికి నిజంగా నాకేం తెలీదు అతని గురించి అని శరణ్య చెప్తూ ఉంటే లేదు మేడం, అది మా ఎంక్వైరీలో తేలుతుంది అని ఇన్స్పెక్టర్ అనేసరికి శరణ్య, ఆనంద ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటే అనన్య మాత్రం లోపల సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఆనంద శరణ్యకు ధైర్యం చెప్తూ ఉంటుంది. పదండి మేడం అని ఎస్ఐ అనేసరికి కానిస్టేబుల్ శరణ్యను తీసుకొని ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు. మరి విశాల్ హత్య కేసులో అనన్య దోషి అనే నిజం బయటపడుతుందా? శరణ్యను ఆనంద ఎలా కాపాడుతుంది? ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.